సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే సిద్ధు గారు స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం ఇంకా బెటర్ గా ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెస్ మీట్ లో కొంచెం ఓవర్ గా మాట్లాడటం, కానీ సినిమా మనకి హైలో ఉందనుకో మనం ఓవర్ గా మాట్లాడొచ్చు, కానీ సినిమాలో పీక్స్ ఈ వీక్ గా ఉన్నాడు మనం ఇలాంటి మాట్లాడకూడదు నా అభిప్రాయం ఉందా. సో ఏదైనా సినిమాలో అదే చెప్తున్నాను, సినిమా స్టోరీ రాసుకోవడం కూడా కొంచెం పాయింట్ అనేది టచ్ చేశారు, కొంచెం కొత్తగా చూపించవచ్చు. బట్ దాన్ని ఏం చేసిన చాలా పేలుగా చాలా రొటీన్ గా తీసుకెళ్లారు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఈ సినిమా అయితే యావరేజ్. మరి మిగతా సినిమాలు ఎలాగ ఉన్నాయి, మరి రేపు కే ర్యాంప్ వస్తుంది. అది కానీ కొంచెం ఇట్టుడాకి వస్తే మాత్రం జాక్ లాగా దీన్ని ఎవడో పట్టించుకోవడం ఓవరాల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మేనరిజం వరకు చూసుకుంటే మేనరిజం ఓకే అన్న, అంటే కొంచెం మాస్ మేనరిజం, సైకో మేనరిజం చూపించాడు. నా వరకు చూసుకుంటే యాక్టింగ్ పరంగా సైకో చూపించాడు. విజన్ అయితే బాగా అనిపించింది. బట్ క్యారెక్టర్ ఒకటే బాగుంటే మనకు సరిపోదు కదా, స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి. అది చాలా పేలవుగా చాలా యావరేజ్ గా తీసుకెళ్లారు. నాకైతే కెమిస్ట్రీ వరకు చూసుకుంటే అక్కడక్కడ సీన్లు అన్న, మీరు మరీ ట్రైలర్ లో చూసి ఎంత బూతులు చూపించారు అన్నారు కదా, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. బట్ కొన్ని డైలాగ్, ఒక 2-3 డైలాగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఓకే, బట్ ఏంటంటే డైరెక్షన్ ప్లస్ మైనస్ వైవాస్రా ప్లస్ పాయింట్ అయ్యాడు. అన్నపూర్ణమ్మ వస్తుంది సెకండ్ హాఫ్ లో, అన్నపూర్ణమ్మ ప్లస్ సినిమాకి. ఎందుకంటే వాళ్ళిద్దరి ద్వారా మనకు చాలా కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, తనే నా ఎక్స్ నాకు పెట్టడం కన్నా వస్తుంది అన్న సీన్ అయితే మాత్రం అది కూడా ఛాలెంజ్ చేస్తాం. రేటింగ్ వరకు చూసుకుంటే 2.5 అన్న అంతే. కామెడీ ఆ కొత్త ట్రాక్ మస్తు ఉండే, అంటే మంచి స్టోరీ లైన్ తీసుకొచ్చారు. తమనన్న మ్యూజిక్ ఇరగొట్టేసిండు. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో సిద్ధు బాయ్ అసలు ఇంకా వెలిగిపోతుండ అనుకో. స్టార్ బాయ్ అంటే సిద్ధు బాయ్ నిజంగానే ఇచ్చి పడేసిండు. పవర్ సెంటర్ సిద్ధు బాయ్. చాలా రియలిస్టిక్ గా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. అలా అని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా వదిలేకుండా మంచి కామెడీ ఉంది, మంచి కథ ఓరియంటెడ్ కూడా ఉంది. పైగా దాని మీద రిలేషన్షిప్స్ మీద బాగా ఆడుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఎప్పుడు మన క్లాసిక్ సిద్ధంగా అనిపించింది. మళ్ళా అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు మించేశారు, అసలు రెచ్చిపోయారు. నిజంగా మస్తు మజా వచ్చింది, చాలా బాగా చేసింది. సిద్ధాన్నకి దివాళీ ముందే ఈ రోజే దివాళీ మొత్తం జాక్ పాట్. ఇది జాక్ పాట్, ఇది ఇచ్చి పడేసి అన్న. మ్యూజిక్ సిద్ధన్న ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో జరిగే ఇట్లా నలిగిపోయేది ఒక సీక్వెన్స్ ఉంటుంది, అదొకటి. అండ్ సిద్ధుబాయ్ యాటిట్యూడ్ స్టార్టింగ్ వెళ్ళి ఎండింగ్ వరకు ఇట్లా మజా. అసలు మ్యాన్ అంటే ఏంటో చూపించాడు అన్న. అన్ని మొత్తం మంచి అందుకే అంటున్నా పవర్ సెంటర్ అని అంటున్నా. అందుకే అన్ని ఉన్నాయి, గట్టి తీసి. దివాళీ ఆల్రెడీ వచ్చేసింది, ఈ రోజే దివాళీ సిద్ధన్నకి. అండ్ ఇది యూత్ ఫిల్మే కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కూడా, అందరు వచ్చి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, ఎవ్రీబడి కెన్ వాచ్. నరేషన్ ఏం స్లోగా లేదన్న, సినిమాలో డీటెయిలింగ్ ఆర్ట్ యాడ్ అయినప్పుడు స్లో అనిపించవచ్చు, కానీ అస్సలు స్లో లేదు. సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సినిమా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటివి అంటే జనాలు ఏదో నేర్చుకోవాలి, అంటే జనాలు మోటివేట్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇదేంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒక చిన్న సిచ్యువేషన్. ఇది ఇప్పుడున్న యూత్లో డెఫినెట్గా జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సిద్ధు గారు కావచ్చు, శ్రీనిధి గారు, రాశి ఖన్నా గారు, హర్ష అన్న అందరూ చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్ వర్షన్ అయితే సూపర్ ఉంటుంది. అసలు కొన్ని డైలాగ్స్ అయితే యూత్కి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 2 సాంగ్స్ బాగున్నాయి, 1 or 2 బీజిఎమ్స్ బాగున్నాయి, రిమైనింగ్లో ఏం అనిపించింది. కొన్ని సీన్స్ చాలా స్లో నెరేషన్ ఉంటుంది, కాకపోతే తీసుకున్న స్టోరీని ఇంకా ఎంగేజ్ చేసి ఉండొచ్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపించుండొచ్చు అనే చిన్న ఫీలింగ్ ఉంది. ప్రతి సినిమాకు ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది, అరే ఈ ఎలిమెంట్తో సినిమా లేచింది ఎక్కడికో అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా స్లోగా పోతూనే ఉంటుంది, రైలు బండి పోయినట్టు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి స్టోరీస్ని జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది నా ఫీలింగ్.